వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక చాప్టర్లో ప్రధానంగా ఒక పాయింట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అది సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే ఒక టాపిక్లో మనకి కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ ఏంటనేది మనం ఇక్కడ ఆన్సర్స్ ఏంటనేది వాళ్ళు మనం ఒకసారి తెలుసుకుందాం. కెమిస్ట్రీ ప్లేస్ ఎ సెంట్రల్ రోల్ ఇన్ సైన్స్. సైన్స్లో మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ప్రధానంగా కెమిస్ట్రీ అనేది ఈ యొక్క అన్ని బ్రాంచెస్లో మనకి ఇది ఒక సెంట్రల్ రోల్ అనేదాన్ని మనకి ఇక్కడ కలిగి ఉంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత అలాంటిదని మనం చెప్పొచ్చు. ఈ కింద ఎగ్జాంపుల్స్, ఈ కింద పాయింట్స్ అన్ని చదివితే ఆటోమేటిక్గా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆర్ అప్లికేబుల్ ఇన్ డైవర్స్ ఏరియాస్. అంటే కెమిస్ట్రీ యొక్క ప్రిన్సిపల్స్ని వైవిధ్య రంగాల్లో దీన్ని మనకి మనకి ఇది అప్లికేబుల్ ఎట్లా మనకు ఉపయోగపడుతుందో ఒకసారి చూస్తే, ఒకటి మనకి వెదర్ ప్యాటర్న్స్, ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ ప్రచాలనం చేయడం కోసం, బ్రెయిన్ యొక్క ఫంక్షన్ తెలుసుకోవడం కోసం, అలాగే వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడం కోసం ఈ యొక్క కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ ఉపయోగపడుతున్నాయి. అలాగే మనకి ప్రొడక్షన్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్, అంటే రసాయన పరిశ్రమలో ఉత్పత్తిని మనం సాధించడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, అంటే రకాల వాటిని తయారు చేసుకోవడానికి కూడా మన కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్, కెమికల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అందులో మనం ప్రధానంగా మనకి ఫెర్టిలైజర్స్, ఆల్కలీస్, సాల్ట్స్, డైస్, పాలిమర్స్, డ్రగ్స్, సోప్స్, డిటర్జెంట్స్, మెటల్స్, ఎలాయిస్, ఇంకా వగైరా మనకి చాలా రకాల వాటిని మనం ఇక్కడ తయారు చేసుకోగలుగుతున్నాం. కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ని, కెమికల్స్ని ఉపయోగించి మనం ఇక్కడ, అలాగే ఇంక్లూడింగ్ న్యూ మెటీరియల్స్, ఇంకా కొత్త పదార్థాలను కూడా మన ఇక్కడ రాబోయే రోజుల్లో మనం తయారు చేసుకోవడానికి కూడా మనకి ఈ యొక్క కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్, కెమికల్స్ మనకు బాగా మనకి ఉపయోగపడుతున్నాయి. అలాగే మనకి కెమిస్ట్రీ కంట్రిబ్యూట్స్ ఇన్ ఏ బిగ్ వే టు ద నేషనల్ ఇన్కమ్. అలాగే మనకి జాతీయ ఆర్థిక వృద్ధి కోసం కూడా మనకి కెమిస్ట్రీ అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక రోల్ని మనకి ఇక్కడ కలిగి ఉందని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. It also plays an important role in meeting human needs for food, healthcare products and other material aimed at improving the quality of life. అంటే మానవుని యొక్క అవసరాలు తీర్చడం కోసం, అంటే ప్రధానంగా మనకి ఫుడ్కి సంబంధించి, అలాగే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్కి సంబంధించి మనకి అవసరాలను తీర్చడం, అలాగే మానవుని యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం కూడా మనకి ఈ కెమిస్ట్రీ అనేది ప్రధానమైనటువంటి ఒక రోల్ని కలిగి ఉందని మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఇంకా నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూస్తే, కెమిస్ట్రీ ప్రొవైడ్స్ మెథడ్స్ ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. సహజ వనరుల నుంచి మనకి ప్రధానంగా మనకి ఇక్కడ లైఫ్ని సేవ్ చేసేటటువంటి డ్రగ్స్ని మనకి ప్రధానంగా మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. దేని నుంచి అంటే మన కెమిస్ట్రీ నుంచి అని చెప్పొచ్చు. దీనికి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ దీస్ డ్రగ్స్ ఆర్ సిస్ప్లాటిన్ అండ్ టాక్సాల్ విచ్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ క్యాన్సర్ థెరపీ. క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతకమైనటువంటి ఒక వ్యాధిగా మనం ఇక్కడ చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ చికిత్సలో మనం ఇక్కడ సిస్ప్లాటిన్ అండ్ టాక్సాల్ అనేటటువంటి డ్రగ్స్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి కూడా చెప్పొచ్చు, ద డ్రగ్ AZT. దీన్ని AZT అని సింపుల్గా మనం చెప్పొచ్చు. దీనికి ఫుల్ ఫామ్ ఏం చెప్పొచ్చు అంటే అజైడోథిమిడిన్ అనేటువంటి పేరుగా మనం దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ యూజ్డ్ ఫర్ హెల్పింగ్ ఎయిడ్స్ పేషెంట్స్. అంటే ఎయిడ్స్కి సంబంధించిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి దీని ద్వారా వారికి చికిత్స చేయడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇది డ్రగ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి సంబంధించిన కెమిస్ట్రీ యొక్క రోల్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, సింథసైజ్ న్యూ మెటీరియల్ హ్యావింగ్ స్పెసిఫిక్ మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్. అంటే ఈ ధర్మాల మ్యాగ్నెటిక్, అయస్కాంత, విద్యుత్, ఆప్టికల్ ధర్మాలటువంటి పదార్థాలను ఉత్పత్తి చేయడంలో కూడా కెమిస్ట్రీ యొక్క రోల్ ఉంది. ఈ యొక్క ధర్మాలటువంటి పదార్థాలను తయారు చేసుకోవడం వల్ల మనం ఏం జరుగుతుందంటే, దిస్ హ్యాస్ లీడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ సూపర్ కండక్టింగ్ సిరామిక్స్, కండక్టింగ్ పాలిమర్స్, ఆప్టికల్ ఫైబర్స్. అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఈ యొక్క ధర్మాలటువంటి పదార్థాలను కనుగొనడం వల్ల తెలుసుకోవడం మనకి ఏమవుతుందంటే, మనకి సూపర్ కండక్టింగ్ సిరామిక్స్ని, అలాగే మనకి కండక్టింగ్ పాలిమర్స్ని, అలాగే ఆప్టికల్ ఫైబర్స్ని తయారు చేసుకోవడం కూడా వీలు కలిగింది అన్నట్టుగా మన ఇక్కడ ఇది కెమిస్ట్రీ యొక్క రోల్గా మనం ఇక్కడ దీన్ని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్ రీసెంట్ ఇయర్స్ కెమిస్ట్రీ హ్యాస్ హెల్ప్డ్ ఇన్, అంటే ఇంకా ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ పరిస్థితుల్లో మనకి ఏమవుతుందంటే, ఈ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, పర్యావరణ క్షీణత అనేది ఒకటి జరుగుతుంది. దానివల్ల ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది.
అంటే భూమి పైకి వెళ్ళే కొద్దీ 11th కిలోమీటర్ దగ్గర నుంచి 50th కిలోమీటర్ మధ్యలో మనకి స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మనకి ఓజోన్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఇది మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ని మనకి వైపుకి రాకుండా ఆ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, ఆపేస్తుంది అక్కడ. అయితే ఆ లేయర్ని ఏం చేస్తుందంటే, లేయర్ క్షీణించిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సిఎఫ్సి అనమాట, క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట. వాటిని కంట్రోల్ చేయడానికి ఆల్టర్నేటివ్ అండ్ సేఫర్ ఆల్టర్నేటివ్స్ని కూడా, ఒక పరిరక్షకమైన ఆల్టర్నేటివ్స్ని తయారు చేయడానికి కూడా కెమిస్ట్రీ సక్సెస్ అయిందని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చు అనమాట. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఓజోన్ ఎక్కడ ఉందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంది. దేనివల్ల మనకి ఇది ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవుతుంది అని చెప్పొచ్చు అంటే మనకి సిఎఫ్సి వల్ల ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవి అంటే మీరు ఇక్కడ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనే 2 పాయింట్స్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయడం, కొత్త ఎంజైమ్స్ని తయారు చేయడం, బయోకెమికల్ ప్రాసెస్ని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనకి లాస్ట్ పేరాలో ఒకటి రాసి ఉంది. అక్కడ కూడా మనకి ఇది ఈ 2 పాయింట్స్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇవి కూడా మనకి బిట్లుగా రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మనం ఇక్కడ సిస్ప్లాటిన్ అండ్ టాక్సోల్ అనే డ్రగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏజెడ్టీ అనేటువంటి డ్రగ్ని కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఏ సోర్సెస్ నుంచి తయారు చేస్తారంటే మన ఇక్కడ న్యాచురల్ సోర్సెస్ నుంచి తయారు చేస్తారు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనే దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ.